హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దివ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈ వ్లాగ్లో మేము వెళ్ళిన 3 బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని మీకు చూపించబోతున్నాము. ఈ వాటర్ ఫాల్స్ అన్నీ వచ్చేసి వెల్స్గ్రే ప్రొవిన్షియల్ పార్క్లో ఉన్నాయి. ఎవ్రీ వాటర్ ఫాల్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. వ్యూ పాయింట్స్ అయితే అమేజింగ్. మరి ఇంకెందుకు లేట్ చేయడం, మాతో పాటు మీరు కూడా చూసేసేయండి. మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి స్పహడ్ ఫాల్స్. ఫ్రమ్ పార్కింగ్ ఏరియా ఇట్ జస్ట్ టేక్స్ 5 minutes టు రీచ్ ది వాటర్ ఫాల్. మీరు హైకింగ్ చేయాలి అనిపిస్తే యూ కెన్ ఆల్సో గో ఫర్ ఇట్. మేబీ ఒక 15 to 20 minutes టైం పడుతుంది. మేము వన్స్ ఆ వ్యూ పాయింట్ రీచ్ అయిపోయాక నాకు ఫస్ట్ థింగ్ మైండ్లో ఏం స్ట్రైక్ అయింది అంటే, ఒక సీక్రెట్ కేవ్ నుంచి వాటర్ పైనుంచి కిందకి పడుతుందేమో అన్నట్టు అనిపించింది. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి 75 meters టాల్ ఉంటుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏన్షియంట్ వాల్కెనో లావా లేయర్స్ అనమాట. మీరు బోత్ సైడ్స్ చూస్తే ఆ లేయర్స్ ఆఫ్ రాక్స్ అండ్ ఇన్ మిడిల్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక డీప్ నారో కెన్యాన్ నుంచి వాటర్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ సో హై అప్. కిందకు వచ్చేసరికి మిస్ట్ అనేది ఫామ్ అవుతుంది అండ్ అలా ఇన్ బిట్వీన్ ద రాక్స్ ద వాటర్ ఈస్ ఫ్లోయింగ్. మేము ఈ వ్యూ పాయింట్ని చూస్తూ కొంతసేపు అలా ఎంజాయ్ చేసాము అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద యూనిక్ వాటర్ ఫాల్. స్పహాడ్ ఫాల్స్ వెళ్ళాం కదా, అక్కడ ఫ్లో ఆఫ్ వాటర్ కొంచెం పైకి పెట్టుంటే బాగుంటేది కదా. వాటర్ ఫాల్ పైకా? సారీ, మై బ్యాడ్, కొంచెం పైకి ఉంటే బాగుంటేది కదా. అదే వాటర్ ఫాల్. ఈసారి మనం మళ్ళీ ఒకసారి ప్లాన్ చేస్తాం కదా, గవర్నమెంట్ వాళ్ళకి చెప్పి కింద సిమెంట్ వేపించి పైకి లేపేయమంటాం కొండ కింద. గవర్నమెంట్ వాళ్ళకి మేయర్ కి ఫోన్ చేస్తా, ఏముంది చెప్తే ఇంటారా? మనోడే కింద సిమెంట్ వేపించి కొండ పైకి లేపంటే అయిపోయా. బెటర్ అట్లా. అదే పెడతారు, ఎందుకు పెట్టరు? ఏం బెటర్, మన పబ్లిక్ కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారు కదా. పర్లా, ఏం కాదు, వేపించేద్దాం. కిందకి ఇలా చూడాల్సి వస్తుంది. 10 meters ఎక్కిస్తే చాలా. స్పహడ్ ఫాల్స్లో కొంతసేపు టైం స్పెండ్ చేశాక మేము ఇప్పుడు హెమ్కెన్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి 4th highest waterfall in Canada and also it's one of the most famous waterfall in Wellsgrave Provincial Park. హెమ్కెన్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. పార్కింగ్ ఏరియా నుంచి ఇట్స్ వెరీ క్లోజ్ అనమాట టు రీచ్ ద వ్యూ పాయింట్. ఇక్కడ కూడా మీకు ట్రైల్ వాక్ ఉంది. ఇట్ టేక్స్ అరౌండ్ 10 to 15 minutes, బట్ మేమైతే ట్రైల్ వాక్కి వెళ్ళలేదు ఫర్ నౌ. అండ్ వ్యూ పాయింట్కి అయితే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపించింది. మేము వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయాక నేను ఆ వాటర్ ఫాల్ని చూస్తున్నప్పుడు కొంతసేపు స్పీచ్లెస్ అయిపోయాను. ఎందుకంటే 141 meters ఫ్రమ్ సో హై అప్ వాటర్ ఇస్ ఫాలింగ్ డౌన్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ హౌ క్రేజీ కదా. స్టార్టింగ్లో చెప్పా కదా, ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్ ఇన్ వెల్స్గ్రే ప్రొవిన్షియల్ పార్క్ అని. ఎందుకంటే ఇట్స్ ట్వైస్ ది హైట్ ఆఫ్ నయాగరా ఫాల్స్ అనమాట. నయాగరా ఫాల్స్ కన్నా కూడా డీప్గా ఉంటుంది ఈ వాటర్ ఫాల్. అండ్ దగ్గర నుంచి చూస్తున్నప్పుడు మేము ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచొని ద ఫ్లో ఆఫ్ వాటర్ వాజ్ సో పవర్ఫుల్ కిందకు పడేటప్పుడు అండ్ ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్. అండ్ వ్యూస్ అయితే ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఓ మై గాడ్, ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మేము చాలా టైం స్పెండ్ చేసాము, చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో వీ టుక్ సమ్ పిక్చర్స్, వీడియోస్ అండ్ కొన్ని అమేజింగ్ వ్యూస్ని అయితే క్యాప్చర్ చేసాము. ఇప్పుడు మేము డాసన్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇదే మా లాస్ట్ వాటర్ ఫాల్. హెమ్కెన్ ఫాల్స్ నుంచి ఈ డాసన్ ఫాల్స్కి రీచ్ అవ్వడానికి 10 minutes టైం పడుతుంది. ఫైనలీ మేమైతే డాసన్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. పార్కింగ్ ఏరియా నుంచి ఒక 10 minutes ట్రైల్ వాక్ ఉంటుంది టు రీచ్ ది వాటర్ ఫాల్. ట్రైల్ వాక్ని అయితే ఎంజాయ్ చేసేసి మేము డాసన్ ఫాల్స్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ వాటర్ ఫాల్స్ని అందరూ లిటిల్ నయాగరా ఆఫ్ నార్త్ కూడా అంటారు.
ఈ వాటర్ ఫాల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది 90 మీటర్స్ వైడ్ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం వాటర్ అనేది మల్టిపుల్ లేయర్స్లో ఆ రాక్స్ మీద కిందకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట వాటర్ అనేది. మేబీ దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వాటర్ ఫాల్ కూడా అనిపించింది. అండ్ నాకైతే పర్సనల్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యూట్ అండ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఈ 3 వాటర్ ఫాల్స్ దగ్గర సరదాగా టైం స్పెండ్ చేశాక మేమైతే వెల్స్గ్రే ప్రొవిన్షియల్ పార్క్ నుంచి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు యాక్చువల్గా ఏం ప్లాన్స్ లేవు టు గో సమ్వేర్ ఎల్స్ ఆర్ టు స్టాప్ ఇన్ బిట్వీన్. బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఫాల్ కలర్స్ మేమైతే మా కార్ని రెస్ట్ ఏరియా దగ్గర పార్క్ చేసేసుకున్నాము. వీ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ వాచింగ్ ద బ్యూటీ ఆఫ్ ది ఫాల్ అండ్ ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. నేను ఈ ఫాల్ సీజన్ వచ్చినప్పుడు ఫాల్ కలర్స్ని చూడటం కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ ట్రీస్ లీవ్స్ డిఫరెంట్ కలర్స్లో చేంజ్ అవుతున్నప్పుడు చుట్టూ మొత్తం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అండ్ ఐ ఆల్సో ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ విత్ నేచర్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. నేను ఇలాంటి సింపుల్ థింగ్స్ని చూసినప్పుడల్లా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. మోర్ ఓవర్ యూ ఆల్వేస్ నీడ్ టు అప్రిషియేట్ ద బ్యూటీ అరౌండ్ us. దిస్ ఈజ్ అవర్ little fall journey on our way back to home. Hope you enjoyed it. ఫాల్ కలర్స్ని చూసేశాక ఆన్ అవర్ వే బ్యాక్ వీ నోటీస్డ్ వైల్డ్ ఫైర్స్ జరిగినట్టు. ఇవి ఎందుకు అవుతూ ఉంటాయి అంటే వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి క్లైమేటిక్ కండిషన్స్ టూ హాట్ ఆర్ డ్రై ఉండడం వల్ల ఆ టైంలో ఈ చుట్టుపక్కన ఉండే వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయమని అయితే చెప్తారు బికాస్ దే వాంట్ పీపుల్ టు బీ సేఫ్. అండ్ ది అదర్ రీజన్ ఈజ్ హ్యూమన్స్ వల్ల కూడా వైల్డ్ ఫైర్స్ అవుతూ ఉంటాయి బికాస్ కొంతమంది కావాలనే వాంటెడ్గా దే సెట్ ఫైర్ ఆన్ ట్రీస్. అండ్ మీరు క్యాంపింగ్ చేసుకున్నప్పుడు అయిపోయాక ఆ ఫైర్ అలాగే వదిలేయకూడదు. ఎస్పెషల్లీ ఫైర్ బర్న్ ఉన్న ప్లేసెస్లో క్యాంపింగ్ మాత్రం అస్సలు చేయకూడదు. ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఫర్ వైల్డ్ ఫైర్స్. అండ్ పీపుల్ హూ ఆ సిగరెట్ బట్స్ని అక్కడే పడేయడం వల్ల కూడా లైట్నింగ్ వచ్చేసి ఫైర్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఆ టైంలో విండి ఉంటే మాత్రం చూస్తుంటేనే చాలా స్కేరీ అనిపిస్తుంది. అంత ర్యాపిడ్గా ఫైర్ స్ప్రెడ్ అయిపోయి చుట్టూ మొత్తం కాలిపోతాయి అన్నమాట ఆ ట్రీస్ అన్నీ. ఆ టైంలో ఒక్కసారి యానిమల్స్ గురించి ఆలోచించండి, పాపం అవి ఎంత ఎఫెక్ట్ అవుతాయో. సో బీ కేర్ఫుల్ అండ్ ఆల్వేస్ బీ కైండ్ టు నేచర్. ఇంటికి రీచ్ అయిపోయే టైంకి చాలా లేట్ అయిపోయింది. సో మేము ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న నేపాలీ రెస్టారెంట్లో ఆగి డిన్నర్ ఆర్డర్ చేసుకున్నాము. ఇది మా ఇద్దరు ఫేవరెట్ రెస్టారెంట్. సో అలా డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. సో చూసారు కదా మేము ఎక్స్ప్లోర్ చేసిన 3 బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. మాకైతే డాసన్ ఫాల్స్ అండ్ హెమ్కెన్ ఫాల్స్ బాగా నచ్చాయి. మీకు ఏ వాటర్ ఫాల్స్ నచ్చాయో ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ and see you in next vlog. Thank you for watching and please do like, comment and subscribe to our channel. Bye bye.